దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారములో దేవుని యొక్క రాజ్యము పరలోకములోనికి ఎవరు వెళ్తారు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రోజున యేసు ప్రభువారు ఆయన రాజై ఉన్నట్లుగా లేఖనాల్లో అనేక పర్యాయాలు మనకి జ్ఞాపకం చేయబడ్డాయి. ఆయన లోకానికి మాత్రమే కాదు కానీ పరలోకానికి కూడా ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని రాయబడతా వచ్చింది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 35 నుంచి మనం చదువుతా ఉంటే, అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించుదురు కదా, నువ్వేమి చేసేదవని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే పైన వచ్చుడు మనం గమనిస్తా ఉన్నప్పుడు, నీవు రాజువా అని అడుగుతా ఉన్నాడు పిలాతు. నీవు రాజువా అన్నాడు. అందుకు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నీవే అంటున్నావా, ఎవడని నీకు చెప్పాడని అడిగాడు. అప్పుడు పిలాతు చెప్పిన మాటను మనం చదివాము. నేను యూదున్నా ఏంటి, నువ్వు ఎవరు రాజువో కాదో తెలియటానికి అని పిలాతు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది రాయబడతా వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు తీర్పు తీర్చబట్టానికి పిలాతు దగ్గరికి తీసుకొని పోబడ్డాడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీద మోపబడ్డటువంటి నేరం ఏదయ్యా అంటే, ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని, లేకపోతే ఈయన రాజుగా చెప్పుకుంటున్నాడని, కైసరుకు వ్యతిరేకంగా జనాలను ప్రలోభం చేస్తున్నాడని యూదులైనటువంటి వారు యేసు ప్రభువారి మీద ఒక నేరాన్ని మోపి పిలాతు ఎదురు నిలబెట్టాడు. పిలాతు ఎదురు నిలబెట్టబడినప్పుడు యేసు ప్రభువారితో పిలాతు మాట్లాడుతూ, నువ్వు రాజువా అన్నాడు. నువ్వు అన్నట్లే అని ప్రభువు చెప్పాడు. ఆ మాటకి మరలా ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు నిజంగానే రాజు అని అడుగుతా ఉంటే ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు, కానీ అది పర సంబంధమైందని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువారి యొక్క ఆ శిలువ మీద పిలాతు కూడా ఒక రాత రాయించాడు. ఏమనంటే, యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాయించాడు. ఆ మాటని యూదులు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే, ఆయన యూదులకు రాజు కాదన్నారు. నిజమే, ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు, కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడని అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేశాడు. ఆయన రాజుగా లోకానికి వచ్చాడు, ఆయన రాజ్యం ఏలటానికి ఆయన వచ్చాడు. కానీ అది ఎప్పుడయ్యా అంటే, మొట్టమొదట ఆయన వచ్చినప్పుడు రక్షణ తీసుకుని వచ్చాడు. రక్షణ రాజుగా, విమోచన రాజుగా, రక్షకుడుగా ఆయన రక్షణ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మరలా ఆయన ఇప్పుడు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాగొస్తాడయ్యా అంటే, ఆయన పరిపాలకుడుగా రాబోతూ ఉన్నాడు. తీర్పు తీర్చే రాజుగా ఆయన రాబోతా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కీర్తన గ్రంథంలో గమనిస్తా ఉంటే 24వ కీర్తనలో 8 నుంచి 9, 10 వచనాలు రాస్తున్నాడు కదా. మహిమ గల రాజు వస్తున్నాడు, ఈయన ఎవడు అని అడుగుతున్నాడు. వచ్చు రాజు ఎవడు అని అడిగని చెప్తున్నాడు కదా. ఈయన ఎవరయ్యా అంటే మహిమ గల రాజు. ఆ రాజు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయనే ఈ మహిమ గల రాజు. కాబట్టి గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తండి, ఎందుకంటే మీ రాజు మీ లోపల ప్రవేశిస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ రాజు ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు వారు రాజుగా వస్తున్నాడు.
ఆయన మహిమ గలవాడుగా వస్తున్నాడు. అందుకనే సువార్తల్లో కూడా యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అనేకులు ఏం చేస్తారంట, పస్కా పండుగకు ముందుగా 5 రోజులు ముందుగా అందరూ కూడా అక్కడ చేరిన వారందరూ కూడా మట్టలు తీసుకొని తమ వస్త్రాలు, పై వస్త్రాలు తీసుకొని దారి పొడవునా వాటిని పరుచుకుంటా హోసన్నా అని కేకలు వేశారు. ఎందుకు కేకలు వేశారయ్యా అంటే రాజు వచ్చాడు, రాజు వచ్చాడు. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన అంతట్లో కూడా రాజు ఉన్నప్పుడు ఏం చేయాలంట, పచ్చని మట్టలు తీసుకొని అలాగే వారి పై వస్త్రాలు తీసి కింద పరిచేవారు. ఆ కింద పరిచినప్పుడు రాజు ఆసీనుడైనటువంటి ఆ గాడిద నడుచుకుంటా వెళ్ళేది. పాత నిబంధన అంతట్లో కూడా గాడిదలు వాడారు రాజులు. అయితే ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు పైన ఉన్నటువంటి ఆ రాజుని గౌరవిస్తూ ఆ గాడిద కూడా నడవటానికి పచ్చని కొమ్మలు అలాగే పై వస్త్రాలు పరిచారు. పరిచి ఏం చేశారంట, రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసేవారు. అదే మాట ఇక్కడ కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చుచున్న రాజు ఎవడు అని చెప్తూ, ఈ రాజు ఎవరయ్యా అంటే మహిమ గల రాజు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 96వ కీర్తనలో మనం గమనిస్తా ఉంటే 6వ వచనంలో చెప్తున్నాడు కదా, ఈయన మహిమ గల రాజు అని చెప్తున్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్న వెంటనే మహిమ గలవాడని చెప్తున్నాడు. 9వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆయన ఎవరయ్యా అంటే పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. పరిశుద్ధ అలంకారములతో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని ఆయనకి నమస్కారం చేయాలి. ఆ తర్వాత అంటున్నాడు కదా, నీతి మరియు విశ్వాసతను ధరించుకొని ఆయన ఎదుర రావాలని చెప్తున్నాడు. కనుక ఆయన మహిమ గల రాజు, ఆయన పరిశుద్ధమైన రాజు. ఆయన ఎవరయ్యా అంటే నీతి కలిగినటువంటి వాడు, విశ్వాసత కలిగిన వాడని 13వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో 18, 19 వచనాలు మనం చూసినప్పుడు ఆయన మహిమ ఆవరించిందని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేతో చెప్తున్నాడు, నా మహిమ మీ అందరి ముందర నడుస్తుందని చెప్పాడు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నా మహిమ అంతా కూడా నీకు కనపరుస్తాను, నా మంచితనాన్ని కనపరుస్తాను. మోషే అడుగుతున్నాడు, నీ మహిమను చూడాలి ప్రభు అన్నప్పుడు, నా మహిమను, నా మంచితనాన్ని కనపరుస్తానని దేవుని యొక్క మహిమను మోషేకి ఆయన కనపరిచినట్టుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఈ రోజున యేసు ప్రభు వారు క్రీస్తు అయిన రాజు లోకానికి వచ్చాడు. ఆయన రాజుగా వచ్చినాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే మనకి ఇక్కడ రాస్తున్నాడు కదా, ఆయన యూదుల రాజు మాత్రమే కాదు కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్తున్నాడు. మరి ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు యెహోవా అను నామము అన్నాడు కదా, ఏమన్నాడు ఇక్కడ, నా నామమును నీకు తెలియజేస్తుందని చెప్తున్నాడు. ఆ నామం ఏదయ్యా అని మనం చూస్తా ఉంటే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం 13వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఏం పేరట ఆయనకి? దేవుని వాక్యం అనే పేరు ఆయనకి పెట్టబడింది. దేవుని వాక్యం అంటే ఏందయ్యా అంటే, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నది, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేస్తుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకున్న పేరు ఏదయ్యా అంటే దేవుని వాక్యం అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. అలాగే 16వ వచనం చదవండి. అక్కడ అతడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభుడును అను నామము
ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన పేరు ఏంటంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే పేరు రాయబడింది. ఎక్కడ? ఆయన వస్త్రం మీద ఆయన తొడ మీద రాయబడింది అని రాస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ దేవునికి అంటే ఆ రాజుకి పేరు పెట్టబడిందంట. ఏం పేరంటే ఆయన పేరు రాజుల రాజు, ప్రభుల ప్రభు అని ఆయన వస్త్రాల మీద రాయబడింది. అలాగే ఆటలాడేటువంటి వారు అథ్లెటిక్స్ కూడా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పేర్లు వాళ్ళ వస్త్రం మీద ముద్రిస్తూ ఉంటారు. క్రికెట్ కానీ లేకపోతే హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఇలాగ ఆడేటువంటి వారి పేర్లు వాళ్ళ బన్నీ వెనకాల ఉంటాయి. చూసేవారికి వాళ్ళ పేరు కనపడతా ఉంటుంది. ఆయన వస్త్రం మీద ఆయనకు పేరు రాయబడింది. వస్త్రం మీద మాత్రమే కాదు, ఆయన తొడ మీద పేరు రాయబడిందని రాస్తున్నాడు. తొడ అనేది బలసూచకమైంది కదా. తొడ అనేది బలసూచకమైంది కాబట్టి ఆయన పేరు ఇక్కడ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మన జీవితాల్లో ఆయన రాజుగా లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన వచ్చాడు కాబట్టి గుమ్మాలారా మీ తలలు పైకెత్తండి, పురాతన తలుపులారా మీ తలలు పైకెత్తండి. ఎందుకంటే మీ రాజు మహిమగల రాజు. మీ రాజు ప్రవేశించేటట్లుగా మీరు పైకి లెగవండి అని జ్ఞాపకం చేస్తున్నమాట. ఆ రాజుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన నామము మహింపరచబడతా వచ్చింది. ఆయన నామము ఘనపరచబడతా వచ్చింది. ఆయన లోకానికి రాజుగా వచ్చి ఆయన మహిమను లోకానికి ప్రత్యక్షం చేశాడు. ఆయన మహిమను లోకానికి ప్రత్యక్షం చేశాడు. యేసుక్రీస్తు వారు మరి కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమ వెల్లడి చేయబడింది. ఆయన మహిమ వెల్లడి చేయబడింది. అక్కడ ఆయనతో పాటు ఎవరున్నారట ఆ రోజు? పేతురు, యోహాను, యాకోబు అనే ముగ్గురు అంతరంగికమైనటువంటి శిష్యులు ప్రభుతో పాటు ఆ పర్వతం మీదకి వెళ్ళారు, తాబోరు పర్వతం మీదకి. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందారు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమతో కనపడ్డాడు అని రాస్తున్నాడు. ఆయన మహిమ ఎలాగుందయ్యా అంటే ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లగా మహిమతో నింపబడిపోయినాడు ఆయన. ఆ మహిమ ప్రకాశింప చేయబడింది. కారణం ఏంటంటే మహిమ గల రాజు ఆయన లోకానికి వచ్చాడు. రాజ్యం చేయటానికి వచ్చాడు ఆయన. రాజు అంటే ఏముంటుంది? రాజు అంటే ఒక రాజ్యం ఉండాలి, అవునా? రాజు అంటే రాజ్యం ఉండాలి. రాజ్యం లేకుండా ఉండరు రాజులు మనం అందరం కూడా. కానీ యేసుక్రీస్తు వారు రాజు. ఆయన రాజు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన రాజ్యములో ఆయన పరిపాలన చేస్తాడు. అందుకొరకే యేసు ప్రభువు సిలువ వేయబడ్డప్పుడు కూడా ఆయనకి కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు దొంగలు వేలాడుతున్నప్పుడు వారిలో కుడివైపు ఉన్నటువంటి దొంగ చెప్తా ఉన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటున్నాడు. యేసు ప్రభు వారికి ఏముందట? ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో ఆయన వస్తాడని చెప్తున్నాడు. ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ సిలువలో ప్రభువుతో పాటు చనిపోతా ఉన్నటువంటి దొంగ ప్రభువుకి మొర్ర పెట్టుకున్నాడు. ఆయన రాజు అని, ఆయనకు రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో ఆయన తిరిగి వస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ. కనుక యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఏదయ్యా అంటే ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్తున్నాడు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోకంలో రాజ్యాలున్నాయి. పూర్వము మన దేశం కూడా అనేకమైన రాజ్యాలతో ఉన్నది. చాలా రాజ్యాలు ఉన్నాయి. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్యమైనటువంటి రాజుగా ఆయన లోకానికి వచ్చాడు.
ఆయన మరలా రాజ్యాన్ని తీసుకొని లోకానికి రాబోతా ఉన్నాడు కనుక ఆయన పరిపాలన వేరుగా ఉంటుంది. ఆయన పరిపాలన ఏదయ్యా అంటే నీతి గల పరిపాలనని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇరిమియా గ్రంథంలో గమనించినప్పుడు ఇరిమియా గ్రంథంలో రాస్తా ఉంటాడు కదా, దేవుడు నీతి న్యాయములతో పరిపాలన చేయటానికి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన పరిపాలన ఎలాంటిదట? నీతి న్యాయములతో కూడినటువంటిది. మామూలు రాజుల పరిపాలన మనం గమనిస్తూ ఉంటే చాలా అనీతి ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే పరిపాలన పోయి, రాజుల పరిపాలన పోయి ప్రజాస్వామ్యాలు వచ్చింది. నాయకులు వచ్చారు, మంత్రులు వచ్చారు, వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినప్పుడు వాడికి సంబంధించిన పరిపాలన జరుగుతూ ఉంటుంది. అందులో చాలా అవినీతి ఉంటుంది. ఆయన రాజ్యం ఎలాంటిదయ్యా అంటే నీతి గల రాజ్యము. ఆయన రాజ్యము మహిమగల రాజ్యము. ఆయన రాజ్యము యథార్థమైన రాజ్యము. ఆ రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ప్రభు చెప్పాడు, పిలాతు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్లే రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము వేరు. అది ఏ రాజ్యం అంటే మహిమగల రాజ్యము. ఆ రాజ్యము ఆయన తీసుకొని రాబోతా ఉన్నాడు. అందుకని మనకి దానియేలు గ్రంథంలో గమనించినప్పుడు 7వ అధ్యాయము 14వ వచనంలో సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. హల్లెలూయా. అది ఎప్పటికీ తొలగిపోదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఎలాంటిదట? శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యం అనేది ఎప్పటికి కూడా తొలగిపోదు అని చెప్తున్నాడు. ఆ రాజ్యము నిత్యముండే రాజ్యము. గమనించారా? మనం గమనించినప్పుడు అనేక రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. రాజులు పోయి రాజ్యాలు పోయినాయి. కొత్త రాజులు వచ్చారు, కొత్త రాజ్యాలు వచ్చినాయి. బైబిల్లో కూడా ఐగుప్తు దేశం ఉంది, ఐగుప్తు రాజులు ఉన్నారు. ఆ ఐగుప్తు రాజుల్ని బబులోనీయులు పట్టుకొని వారిని జయించి ఐగుప్తు రాజ్యం నాశనం అయిపోయింది. ఆ తర్వాత బబులోను రాజ్యం వచ్చింది. అదే రాజ్యానికి పేరు మార్చబడింది కదా. వేరే రాజు వచ్చాడు, దాన్ని ఆక్రమణ చేసుకొని బబులోను సామ్రాజ్యం చేసుకున్నాడు. వాడు ఒక ముఖ్య పట్టణాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత బబులోనులో నెబుకద్నెజరు అనే రాజే బలమైన వాడు అనుకున్నాడు. కానీ ఆ బబులోను అనేటువంటి రాజ్యాన్ని, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని ఏం చేశాడు? పారసీకులు వచ్చారు, మాదీయులు వచ్చారు, వారు స్వాధీనం చేసుకున్నారు. మాదీయుల రాజైన అహష్వేరోషు అని రాజు చెప్పుకున్నాం. మాదీయుల రాజు అయినటువంటి అహష్వేరోషు. అలాగే ఆ రాజ్యం కూడా కొంతకాలానికి అది కూడా పోయింది. అది కూడా పోయినాక ఏమొచ్చిందంటే గ్రీకు దేశస్తులు వచ్చారు. గ్రీకులు వచ్చిన తర్వాత రోమీలు వచ్చారు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలువబడిన గ్రీకు రాజు గొప్ప సామ్రాజ్యాన్ని సంపాదించాడు. భారతదేశం చాలా వరకు కూడా ఆయన సంపాదించేశాడు, జయించేశాడు. 33 సంవత్సరాలకే. అలెగ్జాండర్ లాంటి గొప్ప రాజు లేడని చరిత్రలో రాయబడింది. కారణం ఏంటంటే అంత చిన్న వయసులో అనేకమైన రాజ్యాల్ని జయించిన వాడుగా ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆ రాజు కూడా గతించిపోయాడు, రాజ్యం పోయిన తర్వాత రోమీలు వచ్చారు. ఆ రోమీలు వచ్చినాక హేరోద్ అనేటువంటి పేరు పెట్టబడిన రాజులు నడిపించారు. ఆ రాజులు కూడా పాడైపోయారు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా, ఈ రాజు ఎవడయ్యా అంటే శాశ్వతం ఉండేవాడు. ఈ రాజు ఎవరయ్యా అంటే నిత్యము పరిపాలించేవాడు. ఈ రాజు రాజ్యం ఏదయ్యా అంటే అది శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యము నిత్యము నిలబడి ఉండేదని జ్ఞాపకం చేస్తుంది. అందుకే దానియేలుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు.
ఆ దర్శనాన్ని గమనించినప్పుడు గొప్ప ప్రతిమ కనపడతా ఉంది. ఆ ప్రతిమలో తల మాత్రము ఎలాగుందట, బంగారంతో ఉంది. భుజాలు వెండితో ఉన్నాయి. ఆ తర్వాత మరి యొక్క ఎదరంతా కూడా ఇత్తడితో ఉంది. ఆ తర్వాత రాగితో, అలాగే ఆ కిందకెళ్ళాక తొడలు ఎలా ఉన్నాయంటే ఇనుముతో ఉన్నాయి. చివరికి పాదాల దగ్గరకు వచ్చేళ్ళకి ఎలా ఉందట, మట్టి ఇనుము కలిసిపోయి ఉన్నాయట. కానీ ఒక చిన్న రాయి విసరబడింది. పరలోకములో నుంచే ఒక చిన్న రాయి వచ్చింది. ఆ రాయి వచ్చి ఎక్కడ కొట్టిందట, తల మీద కానీ, భుజాల మీద కానీ, ఉదరం మీద కానీ, తొడల మీద కానీ కొట్టలేదు. ఎక్కడ కొట్టింది? పాదాల మీద కొట్టింది. ఆ పాదాల మీద కొట్టినప్పుడు అదంతా కూడా ఏమైపోయింది, పడిపోయిందని జ్ఞాపకం చేస్తున్నాడు. అదంతా కూడా నాశనం అయిపోయింది. ఆ రాయి ఏదయ్యా అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేశాడు. ఆ రాయి, చిన్న రాయి యేసు ప్రభువారు. అందుకనే ప్రభువారు సువార్తల్లో మాట్లాడుతూ పేతురుతో చెప్తున్నాడు, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఈ భూలోక రాజ్యములు ఏవి కూడా దాని ఎదుట నిలబడలేవు. భూలోక రాజ్యాలు ఏవి కూడా దాని ఎదుట నిలబడలేవు అని జ్ఞాపకం చేశాడు. ఎందుకనంటే ఆ రాయి బలమైనటువంటి రాయి. ఆ రాయిని ఎవడు కూడా ఏమి చేయలేడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ రాతి మీద పడువాడు ఏమవుతాడంట, తునాతునకలైపోతాడు. కానీ ఎవడి మీద అయితే రాయి పడుతుందో వాడు తుత్తునీలుగా చేయబడతాడు. ఆ రాజు అంత బలమైనటువంటి వాడు. ఆ రాజు ఎవరంటే మామూలు సామంతులు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి వాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతం ఉండేది. ఆయన రాజ్యము నిత్యము నిలబడి ఉండేది. ఆ రాజ్యం అనేది ఎప్పటికీ కూడా పోయేది కాదని చెప్పాడు. దావీదుకి దేవుడు ఒక ప్రమాణం చేశాడు, నీ సింహాసనము నిత్యము నిలబడి ఉంటుందని చెప్పాడు. నీ సింహాసనము నిత్యము నిలబడి ఉంటుంది. నీ సింహాసనం మీద నీ సంతానము ఆశీనులుగా ఉంటారని చెప్పాడు. కానీ మనం చరిత్రలో చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ రాజ్యము సౌలు మొట్టమొదటి పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను పరిపాలించారు. ఈ ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. 40 సంవత్సరాలు ఒక్కొక్కరు పరిపాలించారు. ఆ తర్వాత ఏమైందంటే సొలొమోను తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు. కానీ ఆయన కుమారుడు ఆ రాజ్యం అంతటిని పరిపాలించలేదు. ఆ రాజ్యం ఏమి చేయబడిందట, 2 భాగాలుగా చేయబడిపోయింది, చీల్చివేయబడిపోయింది. ఆ 2 భాగాల్లో ఇశ్రాయేల్ రాజ్యమని ఉత్తర భాగంగాను, యూదా రాజ్యమని దక్షిణ భాగంగా చేయబడిపోయింది. ఎక్కువ గోత్రాలు, 9.5 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యంగా చేయబడ్డాయి. 2.5 గోత్రాలు యూదా రాజ్యంగా చేయబడ్డాయి. అయితే ఈ యొక్క యూదా రాజ్యాన్ని, దక్షిణ దేశం అని పిలువబడే యూదా రాజ్యాన్ని దావీదు సంతానం ఏలుబడి చేస్తున్నారు. దావీదు సంతానం అనేవారు ఏలుబడిలోనికి వచ్చింది. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజ్యం అనేది 700 చిల్లరలో మరి బానిసలుగా అప్పగించబడ్డాడు. ఆ తర్వాత 500 చిల్లరలో యూదా వారు కూడా బానిసలుగా అప్పగించబడ్డారు. యెహోయాకీం అనేవాడు ఆఖరి రాజు, బబులోను రాజు వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, చివరగా ఆ యూదా దేశం అంతటిని కూడా చెరగొనిపోయాడు. దేవాలయాన్ని పాడు చేసి బంగారం అంతా తీసుకొని ఆ దేశం అంతటిని కూడా కాల్చివేసి యూదా వారిని మరి చెరలోనికి కొనిపోయాడు బబులోనులో. ఇప్పుడు 2 రాజ్యాలు అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా చెరగా కొనిపోబడిపోయింది. మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా,
నీ సింహాసనం మీద నీ సంతానము నిత్యము ఏలుబడి చేస్తానని చెప్పాడు. అయితే చిన్న గ్యాప్ తీసుకొని 400 సంవత్సరాలు అయిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు? ఒక రాజుని తీసుకొని వచ్చాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే పరలోకములో వచ్చిన చిన్న రాయిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనే చిన్న రాయి వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాజ్యము ఏదయ్యా అంటే శాశ్వతమైన రాజ్యము. అందుకనే యేసు ప్రభు యొక్క వంశావళిలో చూసినప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారని మత్తయి సువార్తలో మనకి వంశావళి రాయబడింది. అబ్రహాం కొడుకు దావీదా? అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. కానీ మనకేం రాస్తున్నాడు? అబ్రహాం కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన క్రీస్తు అని రాశాడు. యేసు అని రాశాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అంతే, పరలోకములో నుంచి వచ్చినటువంటి ఆ చిన్న రాయి, పరలోకములో నుంచి వచ్చినటువంటి చిన్న రాయి యేసు ప్రభువారు. ఆయన మరియమ్మ గర్భంలో జన్మించి రాజుగా వచ్చాడు. ఆయన రాజుగా వచ్చాడు. అందుకనే ఆ యొక్క మట్టలాదివారం రోజున పస్కా పండుగకి 5 రోజులు ముందుగా యేసు ప్రభువారిని ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా రాజులకి రాజు, ప్రభులకి ప్రభు అని స్తుతించారు. ఆయన ఎవరయ్యా అంటే దావీదు సంతానము. అందుకనే చాలా పర్యాయాలు దావీదు కుమారుడని పిలువబడ్డాడు. భర్తమైనటువంటి వాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడని కేకలు వేశాడు. అలాగే మరి చాలా మంది ఆ యొక్క ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కుమారుడని కేకలు వేశారు. ఎందుకంటే దావీదు సంతానములో దావీదు సింహాసనం మీద నిత్యము ఏలుబడి చేసేవాడు యేసు ప్రభువారు. కనుక ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యముగా, ఆయన శాశ్వతము ఏలుబడి చేసేవాడుగా. రాజులందరూ కూడా చనిపోయారు, కానీ యేసు ప్రభువారు కూడా చనిపోయాడు. కానీ యేసు ప్రభువారు కూడా చనిపోయాడు, కానీ తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన శాశ్వత కాలము సజీవుడుగా ఏలబోయేటువంటి రాజుగా వచ్చాడు. అందుకే యేసు ప్రభువారు శిష్యులను ఒక ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. జనులు నన్ను గురించి ఏమనుకున్నారని ప్రభు అడిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్పారంటే, కొంతమంది ఏమో నువ్వు ఏలియాయే అన్నారు, కొంతమంది ఏమో నువ్వు ఇర్మియా అన్నారు, కొంతమంది చనిపోయినటువంటి బాప్తిస్మమిచ్చే యోహోను తిరిగి లేచావని చెప్తున్నారు, కొంతమంది ఏమో ప్రవక్తలో ఒకడవయ్యా అని చెప్పారు. అందుకు ప్రభు ఏమన్నా అంటే, సరే జనులు ఏమన్నా అనుకొని మీరేమనుకుంటున్నారని అడిగారు. మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. ఎవరట ఆయన? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. సజీవుడైన వాడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అన్నాడు. సజీవుడు అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ జీవించేవాడు. సజీవుడు, ఎప్పటికీ జీవించేవాడు. దేవుడు కూడా చాలా పర్యాయాలు జ్ఞాపకం చేశాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. కనుక యేసు ప్రభువారు దేవుని కుమారుడు పిలువబడ్డాడు. ఆ దేవుడే ఆయన్ని మరణానికి అప్పగించినటువంటి మనుషుల దగ్గర నుంచి తిరిగి మరలా లేపాడు. ఆయన సజీవుడుగా చేయబడ్డాడు. యేసు ప్రభువారు కూడా చెప్తున్నాడు, నేను మృతుడినైతిని కానీ తిరిగి లేచిన వాడను, మృత్యుంజయుడిని. నేను మృతుడినయ్యాను కానీ తిరిగి లేచిన వాడను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం చెప్తా ఉంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా.
ఏమని చెప్పాడు? మొదటి వాడును కడపటి వాడును, ఆల్ఫాను ఒమేగాను, జీవించువాడను సజీవుడను. గమనించారా? జీవించేవాడు సజీవుడు. నేను మృతి పొందాను కానీ తిరిగే లేచిన వాడను. పరలోకము యొక్క, పాతాళము యొక్క, మృతుల లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నేను యుగ యుగములో జీవించువాడని చెప్పాడు. ఈ రాజు ఎవరట? యుగ యుగాలు జీవించేవాడు. ఆయన రాజ్యం ఏదట? శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యం ఎన్నటికీ కొట్టివేయబడదు. ఏ రాజు కూడా ఆ రాజ్యాన్ని జయించలేడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పర సంబంధమైంది. బరబ్బా వచ్చాడు. బరబ్బా వచ్చి చెప్తున్నాడు, ఇదిగో యేసు, నేనంటే జనాలకి భయం ఉంది, నువ్వంటే జనాలకి ప్రేమ ఉంది. నా భయాన్ని నీ ప్రేమని మనం ఇద్దరం కలుపుకొని ఈ లోకాన్ని పరిపాలన చేద్దాం, నాతో చేతులు కలుపుమన్నాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, బరబ్బా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ అధికారం వేరు, నా అధికారం వేరు. నీ రాజ్యము మనుషుల మీద, నా రాజ్యము మనస్సుల మీద. గమనించారా? లోకంలో రాజ్యాలు మనుషుల మీద ఏలుబడి చేస్తారు, కానీ పరలోక సంబంధమైన మన ప్రభు అయినటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల మీద కాదు కానీ మనస్సుల మీద రాజ్యం చేసేవాడు. అందుకే ఆయన ఏమన్నా అంటే, మీ హృదయాల్లో నేను నివసిస్తానని చెప్పాను. మీ హృదయాల్లో నేను నివసిస్తాను. కాబట్టి మన రాజు ఎవరయ్యా అంటే, మన హృదయాల్లో నివసించేవాడు, శాశ్వతం ఉండేవాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఆయన రాజ్యము ఎప్పటికీ తీసివేయబడేది కాదు. ఆ రాజు ఈ రోజున ప్రవేశిస్తున్నాడు కనుక గుమ్మములారా మీరు తలలు పైకెత్తండి, పురాతన తలుపులారా మీరు మీ తలలు పైకెత్తండి. ఈ రాజు ప్రవేశించేటట్లుగా ఈ హృదయాల్ని తెరవండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాజు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండే రాజ్యము. ఆయన పేరు ఆయన వస్త్రం మీద రాయబడింది, ఆయన తొడ మీద రాయబడింది. కనుక మనం అందరము కూడా శాశ్వతం ఉండే రాజ్యం కొరకు ప్రయాసపడాలి. మనమందరం కూడా నిత్యము నీతి న్యాయములతో పరిపాలించేటువంటి ఆ రాజు కొరకు మనం ఎదురు చూడాలి. ఆ రాజు మరలా వచ్చాడు, మరలా రాబోతా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మనం ఉండాలని కోరుకోవాలి. ఆ దొంగ చెప్పాడు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ శాశ్వతమైన రాజ్యము తీసుకొని మన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజైన యేసు క్రీస్తు వాడు ఆయన రాబోతా ఉన్నారు. కనుక మనం అందరం కూడా దాని కొరకు సిద్ధపడాలి, దేవుని యొక్క రాజ్యములో చేరటానికి. ఆ రాజుని స్తుతించే వారంగా, ఆ రాజుని కొనియాడే వారంగా, ఆ రాజుని నిత్యము కీర్తించే వారంగా ఆయన స్తుతిని మన నోట ఉంచి ఆ దేవునికే మహిమ చెల్లించుకుందాం. కనుక అందరం కూడా ఆ రాజు కొరకు ఎదురు చూసి ఆ రాజుని ఆహ్వానించుకొని మన హృదయాల్లో ఆయన రాజ్యం చేసేటట్లుగా మనం సిద్ధపరిచి దేవుణ్ణి ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి రాబోతా ఉన్నటువంటి పరలోకంలోంచి రాబోతా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు ఎదురు చూచి సిద్ధపాటు కలిగి ఆయనతో ముందుకు సాగుదాము. దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడేట్లుగా ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.